హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్తో పని లేకుండా 233 పోస్టులతోటి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందిస్తున్నాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ వీడియో చూసినటువంటి వారిలో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి యూజ్ అయ్యే విధంగా రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో 1000+ వేకెన్సీస్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి మనీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీకు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్, అలాగే బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ అని చెప్పేసి 3 టెస్టులు ఉంటాయి. ఇందులో మీరు ఏదో ఒక టెస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇందులో వారు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. అలా రాసినటువంటి వారిని డైరెక్ట్గా ఆ టాప్ 1000+ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్కి అయితే పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మీకు 2 కంపెనీస్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి క్రెడ్ అండ్ డిజిట్ అనేటువంటి కంపెనీస్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 కంపెనీస్ కలిపి మీకు మోర్ దాన్ 15 lakhs వరకు దీనికి సంబంధించిన ప్రయాణం చొప్పున శాలరీస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. అలాగే రీలెవెల్కి సంబంధించినటువంటి అచీవర్స్ యొక్క కంప్లీట్ ఇమేజెస్ అనేవి మీకు రీలెవెల్ బై అన్అకాడమీకి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ట్విట్టర్ అకౌంట్లో కూడా మీకు పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి జాబ్స్ అనేవి పొందండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, FSSAI నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద మనకి మొత్తంగా 233 పోస్టులతోటి మనకి పలు రకాల వేకెన్సీస్ తోటి విడుదల కావడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఈ నెల 8వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి స్టేజ్ 1 ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇంటిమేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఈ నెల 8వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్ చాలా మంచి రిక్రూట్మెంటు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ రెస్పాన్స్ వస్తే కనుక ఖచ్చితంగా నేను మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా మంచి నోటిఫికేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫుడ్ అనలిస్ట్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. ఇందులో కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది చూసుకోవచ్చు. తర్వాత టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 125 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 50 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 33 వేకెన్సీస్, ఎస్సీ క్యాండిడేట్స్కి 19, ఎస్టీ క్యాండిడేట్స్కి 10, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 13 ఉన్నాయి. ఇంకా సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి 37 పోస్టులు ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 14, ఓబీసీస్కి 10, ఎస్సీ క్యాండిడేట్స్కి 6, ఎస్టీస్కి 3, ఈడబ్ల్యూఎస్కి 4 ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి 4, ఇంకా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి అదర్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు, అలాగే మనకి సోషల్ వర్క్ కింద సైకాలజీ కింద 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్కి సంబంధించి 33 పోస్టులు ఉన్నాయి. ఇంకా హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంది. పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 19 పోస్టులు ఉన్నాయి. ఐటీ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. ఇంకా జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా మనకి ఇక్కడ 233 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదలైంది. హయ్యెస్ట్ వేకెన్సీస్ టెక్నికల్ ఆఫీసర్ పర్టికులర్ పోస్టులకి సంబంధించి 125 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ హయ్యెస్ట్ వేకెన్సీస్ అయితే ఆ పర్టికులర్ జాబ్స్కి ఉన్నాయి. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ టోటల్ ఫీ వచ్చేసి 1500 రూపీస్ మెన్షన్ చేశారు. ఇందులో అప్లికేషన్ ఫీ 1000 రూపీస్ ఉంటుంది. ఇంటిమేషన్ ఛార్జెస్ 500 రూపీస్ ఉంటుంది. టోటల్గా జనరల్ ఆర్ ఓబీసీ క్యాండిడేట్స్ 1500 రూపీస్ పే చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఉమెన్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ 500 రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే పే చేస్తే సరిపోతుంది. వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏ పోస్ట్కి ఏ విధంగా ఇక్కడ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ అండ్ రిక్రూట్మెంట్ ఉంటుందనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఫుడ్ అనలిస్ట్కి సంబంధించి మీరు అప్లై చేస్తే
రిటెన్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి CBT1 అలాగే CBT2 ఉంటుంది. మిగిలినటువంటి అసిస్టెంట్ మేనేజర్ ఐటీ, సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి హిందీ ట్రాన్స్లేటర్కి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1 మాత్రమే ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి CBTతో పాటు ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్కి సంబంధించి మనకి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇంకా IT అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కో విధంగా ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి మీరు ఆ విధంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్కి మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే కేటాయించారు. అది ఎవరికి కేటాయించారో ఆ పోస్టులు ఏంటనేది ఇక్కడ క్లియర్గా టేబుల్లో మెన్షన్ చేశారు. ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏజ్ వచ్చేసి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 5 years SC/ST క్యాండిడేట్స్కి, OBC క్యాండిడేట్స్కి 3 years, ఇంకా PWD క్యాండిడేట్స్కి 10, 13, 15 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 years ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మినిమం మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ 1 by 1 చూద్దాము. సో జాగ్రత్తగా ఒకసారి మీరు దీనికి సంబంధించి చూడండి. సో ముందుగా చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జర్నలిజం చేసినా అప్లై చేయొచ్చు. PG చేసినా లేదా డిప్లొమా ఇన్ జర్నలిజం చేసినా, మాస్ కమ్యూనికేషన్ చేసినా లేదా పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ కోర్స్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా IT అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 1 year PG డిప్లొమా డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి అంటే BSc కంప్యూటర్ సైన్స్ లాంటిది, లేదా BCA అని చెప్పేసి ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పేసి, ఇలాంటివి దీనికి సంబంధించి కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ ఏదైతే మీరు డిగ్రీ చేశారో అది కూడా మీరు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి బీటెక్ ఆర్ ఎంటెక్ లేదా MCA చేసినట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. ఈ ఒక్క పోస్ట్కి మాత్రమే మనకి ఇక్కడ 5 years టోటల్ ఎక్స్పీరియన్స్ అడిగారు. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి MS ఆఫీస్ అండ్ ఇంటర్నెట్కి సంబంధించి అలాగే కంప్యూటర్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి. ఇంగ్లీష్లో అయితే మీరు 40 words per minute టైప్ చేయగలిగేటువంటి స్కిల్స్ ఉండాలి. అలాగే షార్ట్ హ్యాండ్లో 80 words per minute మీరు టైప్ చేయగలిగే స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ విత్ హిందీ, ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ మాస్టర్స్ డిగ్రీస్ కనుక కంప్లీట్ చేసినట్లయితే ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది, ఆ పోస్ట్కి అప్లై చేయొచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించి జస్ట్ 12th class పాస్ అయినటువంటి వారు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అడగలేదు. తర్వాత అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ మీరు ఏ డిగ్రీ చేసినా కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి మనకి ఇక్కడ డిగ్రీ అనేది ఫుడ్ టెక్నాలజీలో కానీ, డైరీ టెక్నాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ, లేదా ఆయిల్ టెక్నాలజీలో కానీ, అగ్రికల్చరల్ సైన్స్లో కానీ, వెటర్నరీ సైన్స్లో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీలో కానీ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ అనేది కెమిస్ట్రీలో కానీ లేదా డిగ్రీ ఇన్ మెడిసిన్లో కానీ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. లేదా ఎనీ అదర్ ఈక్వివాలెంట్ డిగ్రీస్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి 125 పోస్టులు ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి చూడండి చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. మాస్టర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ కెమిస్ట్రీ ఆర్ బయోకెమిస్ట్రీ ఆర్ ఫుడ్ టెక్నాలజీ ఆర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ సబ్జెక్టుల్లో మీరు కనుక మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా BE లేదా బీటెక్ అనేది ఆ పర్టికులర్ ఫుడ్ టెక్నాలజీలో కానీ, డైరీ టెక్నాలజీలో కానీ, బయోటెక్నాలజీలో కానీ చేస్తే అప్లై చేయొచ్చు. PG కూడా సేమ్ అదే ఫీల్డ్స్లో చేసినా కూడా అప్లై చేయొచ్చు. చాలా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మీకు కనీసం ఒక క్వాలిఫికేషన్ అయినా కలిసే అవకాశం ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫుడ్ అనలిస్ట్కి సంబంధించి కొన్ని పోస్టులు ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది కెమిస్ట్రీలో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీలో కానీ, లేదా డైరీ కెమిస్ట్రీలో కానీ, ఫుడ్ టెక్నాలజీలో కానీ, లేదా
ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో కానీ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసిన ఇన్ డైరీలో ఓకే చేసిన దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో మినిమం ఇంటర్మీడియట్ నుంచి మ్యాక్సిమం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టేజ్ 1కి సంబంధించి రిటన్ టెస్ట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి డిస్ట్రిక్ట్స్ ఎప్పుడైతే ఇస్తారో మనకి ఎప్పుడు ఇచ్చేటువంటి డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్, అలాగే మనకి ఇక్కడ వరంగల్ ఉంది. దీంతో పాటు కొన్ని జిల్లాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో మీరు ఎగ్జామినేషన్స్ అయితే రాసుకోవచ్చు. అదే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే రాజమండ్రి, అలాగే తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో స్టేజ్ 1కి సంబంధించి మీరు రిటన్ ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. తర్వాత స్టేజ్ 2 వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు. స్టేజ్ 2కి సంబంధించి తెలంగాణ వారికి, ఇంకా ఆంధ్రప్రదేశ్ వారికి విజయవాడ, విశాఖపట్నం అనేది ఇక్కడ సెంటర్స్గా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే సిలబస్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఫర్ సిలబస్ ఫర్ వేరియస్ పోస్ట్స్ క్యాండిడేట్స్ ఆర్ టు విజిట్ FSSAI వెబ్సైట్ అండర్ ది ట్యాబ్ ఒకటి ఉంటుంది, jobs@FSSAI కెరియర్స్ అని చెప్పేసి ఆ పర్టికులర్ ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే మీరు ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించిన సిలబస్ అయితే చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి మీకు ఈ నెల 8వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకు రెస్పాన్స్ కనుక ఎక్కువ మంది అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు క్లియర్ కట్ డీటెయిల్స్ తోటి ఒక అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామందికి యూజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్ ఇది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.